Hey guys, welcome back to my channel. I hope all are doing well. So guys, ఈ రోజు నేను మీ అందరి ముందు ఒక పర్టికులర్ వీడియో తీసుకొచ్చాను. సో చాలామంది అనుకుంటున్నారు కాంటెంట్ క్రియేషన్ చెయ్యాలి, యూట్యూబ్ వ్లాగింగ్ చెయ్యాలి, యూట్యూబ్లో వీడియోస్ అప్లోడ్ చేయాలి, సంథింగ్ ఏదో చెయ్యాలి, యూట్యూబ్ స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారు చాలామంది. సో వాళ్ళందరి కోసం ఈ వీడియో అనేది చేస్తున్నాను. సో గైస్, ఇఫ్ యు ఆర్ ఎ బిగినర్, మీరందరూ స్టార్ట్ చేయాలనుకుంటున్నారు యూట్యూబ్ ఛానల్. సో మీరందరూ ఎలా స్టార్ట్ చేయాలి, ఏమేమి చేయాలి అనేది చాలామందికి చాలా డౌట్స్ ఉంటాయి గైస్. సో వాట్ ఐ వాంట్ టు సే మీన్స్, మీరు ఆలోచించకుండా మీరు ఏ నీచ్ రిలేటెడ్ మీరు సెలెక్ట్ చేసుకున్న టాపిక్ దేని గురించి అయితే మీరు వ్లాగింగ్ చేయాలనుకుంటున్నారో ఆ టాపిక్ ఫస్ట్ మీరందరూ సెలెక్ట్ చేసుకోవాలి, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, there are a lot of tech related videos. You can start your vlogging, daily vlogging, life traveling, study habits, each and everything మీరు వ్లాగ్లో షేర్ చేయాల్సి వస్తుంది. సో టాపిక్ అనేది చాలా ఉన్నాయి గైస్. మీకు నచ్చిన టాపిక్ మీరేం చేయాలనుకుంటున్నారు, మీరు ఆడియన్స్కి ఏం షేర్ చేయాలనుకుంటున్నారు, మీ డైలీ వ్లాగింగ్ మీరు షేర్ చేయాలనుకుంటున్నారా, లేకపోతే యూ వాంట్ టు మేక్ అ రీల్స్, or you want to make a funny videos, or you want to make a something interesting skills మీరు ఆడియన్స్కి షేర్ చేయాలనుకుంటున్నారా, వాళ్ళకి మీరు ఏదైనా నేర్పియాలనుకుంటున్నారా, అదర్వైజ్ మీరు ఏదైనా టీచింగ్ రిలేటెడ్ సంథింగ్ స్టూడెంట్స్కి బెనిఫిట్ అయ్యే విధంగా అలాంటి వీడియోస్ ఏమైనా చేయాలనుకుంటున్నారా, లేక చాలామంది ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నోటిఫికేషన్ వస్తుంది, వాటి గురించి డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం, వాటి ఎలిజిబిలిటీ గురించి ఎవరెవరు అప్లై చేయగలుగుతారు, ఇలాంటి వీడియోస్ ప్రతి నోటిఫికేషన్ వచ్చినప్పుడు స్టూడెంట్స్కి గైడ్ చేయడం అనమాట. ఒక గైడ్ లాగా ఒక ఆస్పిరెంట్కి దేని గురించి ఎక్కువ అవగాహన ఉండాలి, ఏ ఎగ్జామ్స్కి వాళ్ళు ప్రిపేర్ అవ్వాలి, ఫర్ పర్టికులర్ గ్రూప్స్ వాళ్ళు, ఫర్ ఎగ్జాంపుల్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళకి ఎలాంటి ఎగ్జామ్స్ పడుతూ ఉంటాయి గవర్నమెంట్ సెక్టార్స్లలో, అలాంటి నోటిఫికేషన్ వచ్చినప్పుడు వాళ్ళకి స్టూడెంట్స్కి ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయడం. తర్వాత ఎంబీబీఎస్ స్టూడెంట్ ఉంటారు, వాళ్ళకి మెడికల్ ఫీల్డ్ నుంచి వచ్చిన ప్రతి ఒక్క నోటిఫికేషన్ గురించి వాళ్ళకి షేర్ చేయడం. లేకపోతే గౌట్ ఎగ్జామ్స్ ఎవరైతే రాయాలనుకుంటున్నారో ఆర్ఆర్బీ లేదా రైల్వే, ఎస్ఎస్సి, సిజిఎల్, ఓకే, ఇలాంటివి ప్లస్ ఏమంటున్నారు డిఎస్సి, టెట్, ఇలాంటి నోటిఫికేషన్, లేకపోతే హైకోర్టు మొన్న రీసెంట్గా నోటిఫికేషన్ వచ్చింది, దాని గురించి ఇప్పుడు ట్రెండింగ్గా వస్తుంది. అండ్ ప్లస్ గ్రూప్స్ ఎగ్జామ్కి ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరి కోసం మీరు వాళ్ళకి ఎలాంటి టిప్స్ అనేది షేర్ చేయాలనుకుంటున్నారో, ఇలాంటి స్టడీ రిలేటెడ్ ఎందుకంటే చాలామంది అన్ఎంప్లాయ్మెంట్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళందరికీ రెలవెంట్ ఇన్ఫర్మేషన్ అనేది చాలా చాలా అవసరం ప్రజెంట్ డేలో. సో వాళ్ళకి ప్రాపర్ ఇన్ఫర్మేషన్ మీరు షేర్ చేయాలనుకుంటే డెఫినెట్లీ ఇలాంటి వీడియోస్ తోటి మీరు ముందుకు రావచ్చు. లేకపోతే వాళ్ళకి కంటెంట్ షేర్ చేయడం, సబ్జెక్ట్ నాలెడ్జ్ షేర్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ప్రజెంట్ గ్రూప్ నోటిఫికేషన్ రాబోతుంది, సో గ్రూప్ స్టూడెంట్స్కి కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ వీడియోస్ అయినా మీరు చేయొచ్చు. లేకపోతే వాళ్ళకి పర్టికులర్ సబ్జెక్ట్ స్పెసిఫిక్ వీడియోస్ చేసి అప్లోడ్ చేసి వాళ్ళకి గైడ్ చేయొచ్చు. వాళ్ళకి ఎలాంటి సోర్సెస్ ప్రిఫర్ చేయాలి, వాళ్ళు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఇలాంటి స్టడీ గైడ్స్ కూడా మీరు చేయొచ్చు. లేదా ఇది కాకుండా వేరే ఏదైనా చేయాలనుకుంటున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ వ్లాగింగ్ అనండి, ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ యు ఆర్ అ స్టూడెంట్, ఓకే, స్టూడెంట్, హౌస్ వైఫ్, ఆర్ ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఏదైతే మీరు జాబ్ చేస్తున్నారో, విత్ దట్ యూ వాంట్ టు కంటిన్యూ టు డూ యువర్ వ్లాగింగ్ అండ్ స్టార్ట్ యువర్ యూట్యూబ్ ఛానల్. సో డే అంతా మీరు ఏం చేస్తున్నారు, వాట్ ఈస్ యువర్ ఎక్స్పీరియన్స్, హౌ యు ఆర్ గోయింగ్ టు కాలేజ్, హౌ యు ఆర్ డూయింగ్ జాబ్, వాట్ యు ఆర్ డూయింగ్ ఎట్ యువర్ హోమ్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ స్మాల్ క్లిప్స్ ప్రతి ఒక్కటి చూపించాల్సిన అవసరం లేదు. బట్ యూ హ్యావ్ టు స్టార్ట్. ఒకసారి స్టార్ట్ చేస్తే మీకు అర్థమైపోతుంది ఎలాంటి వీడియోస్ చేయాలి, ఎలాంటి వీడియోస్ చేయొద్దు. మీరు యూట్యూబ్లో చూస్తూ ఉంటారు ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్స్ని, వాళ్ళు ఎలాంటి క్లిప్స్ యూస్ చేస్తారు, ప్రతి ఒక్కటి ఫ్యాంటసీగా ఉండాల్సిన అవసరం లేదు, వాళ్ళకి అందరికీ షో ఆఫ్ చేయాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఉన్నది అది చూపించాలి మనకి. ఎందుకంటే చాలామంది విత్ దేర్ ఓన్ టాలెంట్ దే ఆర్ షోయింగ్ దేర్ స్కిల్స్, చాలా స్కిల్స్ వీడియోస్ చేసి కూడా వాళ్ళు అప్లోడ్ చేస్తూ ఉంటారు. వాళ్ళ డైలీ లైఫ్ జర్నీ, వాళ్ళ డైలీ లైఫ్ ఎక్స్పీరియన్స్, నార్మల్ వ్లాగింగ్ అలాంటివి షూట్ చేసి కూడా చిన్న చిన్న క్లిప్స్ తోటి వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. అండ్ దే ఆర్ హ్యావింగ్ అ వెరీ గుడ్ రీచ్ ఆల్సో. మీరు కూడా ఇలాంటి వీడియోస్ చేయొచ్చు, ఓకేనా గైస్? సో మీరు ఆలోచించకండి, మీరు మీ పర్టిక్యులర్
టాపిక్‌ని సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ టాపిక్ మీద వీడియోస్ చేయాలనుకుంటున్నారో, మీ ఛానల్ ఎలా ఉండాలి? వ్లాగింగ్ ఛానల్ ఉంటుందా? లేకపోతే టెక్ రిలేటెడ్ వీడియోస్ ఉంటుందా? లేకపోతే ఫన్నీ వీడియోస్ ఉంటుందా? లేకపోతే వాట్ యూ కాల్ ఏదైనా స్కిల్స్ రిలేటెడ్ వీడియోస్ ఉంటుందో, సో అలా మీ ఛానల్‌ని మీరు వాట్ యూ కాల్ క్రియేట్ చేసుకోవాలి. ఓకే. సో అర్థమైంది అనుకుంటా. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు నాకు కమెంట్ చేయండి. దాంట్లో నేను ఇంకా క్లియర్‌గా చెప్తాను. నేను ఆల్రెడీ ఒక వీడియో చేశాను. అది నేను ఇంకా అప్లోడ్ చెయ్యలేదు. ఐ థింక్ ఐ హ్యాడ్ ఎక్స్‌ప్లెయిన్ ఇన్ దట్ వెరీ క్లియర్‌లీ. సో నేను ఆ వీడియో కూడా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఆ వీడియో వెళ్ళి మీరు చూడండి. డెఫినెట్‌లీ మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. ఓకేనా? సో ఆల్ ద బెస్ట్ అండ్ డోంట్ థింక్ మనుషులు రిలేటివ్స్ ఎవరు ఏమన్నా అంటారా? పేరెంట్స్ ఏమైనా అంటారా? యూ ఆర్ డూయింగ్ నథింగ్ రాంగ్. ఓకే. మీరు ఇండిపెండెంట్ అవ్వాలనుకుంటున్నారు అండ్ యూట్యూబ్‌లో ఇన్వెస్ట్ చేయడం ఈజ్ నాట్ అ వెరీ బ్యాడ్ థింగ్. ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. ఓకే. యూట్యూబ్‌లో చాలామంది వాళ్ళ టైంని, వాళ్ళ డెడికేషన్‌ని, వాళ్ళ ఎఫర్ట్స్‌ని ఇన్వెస్ట్ చేస్తూ ఉంటారు. మీరు దీంట్లో మనీ ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఓన్లీ మీ కంటెంట్‌ని మీరు యూట్యూబ్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది. దాంట్లో నుంచెళ్ళి ఒకవేళ మీ వ్యూస్ గనుక రీచ్ అయిందనుకో అది చాలా పైదాకా వెళ్తుంది. సో మీకు చాలా హెల్ప్‌ఫుల్ అవుతుంది. మీకు చాలా బెనిఫిట్ కూడా ఉంటుంది. సో ఇలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా గైస్? హోప్ యూ గైస్ అండర్‌స్టూడ్ నేనేం చెప్పాలనుకుంటున్నానో. సో ఆలోచించకుండా ఐ థింక్ మై బ్రైట్‌నెస్ ఈస్ గెట్టింగ్ వెరీ మచ్ మోర్. సో ఆలోచించకుండా మీరు వీడియోస్ అనేది స్టార్ట్ చేయండి. ఓకే గైస్, ఆల్ ది బెస్ట్.